వై ఐకియా ఫెయిల్డ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఐకియా అంటే చాలా ఫేమస్ ఫర్నిచర్ కంపెనీ. ఐకియా గ్లోబల్గా చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఇండియాలో ఈ కంపెనీ సక్సెస్ కోసం చాలా కష్టపడుతుంది. రీజన్స్ ఏంటన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఐకియా వెస్టర్న్ మార్కెట్లో ఎలా సక్సెస్ అయిందన్నది చూద్దాం. ఐకియా సక్సెస్ కీ పాయింట్స్. అఫోర్డబిలిటీ. వెస్టర్న్ మార్కెట్లో ఐకియా అఫోర్డబిలిటీగా స్టైలిష్ ఫర్నిచర్ని అందించడం వలన చాలా డిమాండ్ ఉంది. కస్టమర్స్ తన ఫర్నిచర్ని తనే అసెంబుల్ చేసుకోవాలి కాబట్టి ఐకియా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించారు. ఆ సేవింగ్స్ని కస్టమర్కి పాస్ చేసింది. తర్వాత క్లీన్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్. వెస్టర్న్ కస్టమర్స్కి ఐకియా డిజైన్స్ అంటే చాలా నచ్చాయి, ఎందుకంటే లెస్ ఈజ్ మోర్ అనే కాన్సెప్ట్ అక్కడ సూపర్ హిట్ అయింది. డిఐవై కల్చర్. వెస్టర్న్ కంట్రీస్లో డిఐవై కల్చర్ చాలా పాపులర్. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఐకియా ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ ని కస్టమర్ అసెంబుల్ చేసుకోవడం వలన కస్టమర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎఫిషియెంట్ సప్లై చైన్. ఐకియా తన సప్లై చైన్ ని చాలా ఎఫిషియెంట్ గా మేనేజ్ చేస్తుంది. వరల్డ్ వైడ్ యూనిఫామ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రైస్ మెయింటైన్ చేస్తుంది. దీని వల్ల వాళ్ళ బ్రాండ్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా మందికి అండ్ నాకు పర్సనల్ గా నచ్చేది స్టోర్ ఎక్స్పీరియన్స్. ఐకియా స్టోర్స్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ లా ఉంటుంది. మోడల్ రూమ్స్, రెస్టారెంట్స్ అండ్ ప్లాన్ కస్టమర్ జర్నీ వలన షాపింగ్ కి ఐకియాలో ఒక స్పెషల్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే ఇండియాలో ఐకియా అంత వర్క్ అవ్వలేదు. ఇండియాలో సక్సెస్ ఎందుకు రాలేదు మనం ఇప్పుడు చూద్దాం. కల్చరల్ ప్రిఫరెన్స్. ఇండియా కస్టమర్స్ కి ఫర్నిచర్ అంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఐకియా ఆఫర్ చేసే అసెంబుల్ రిక్వైర్డ్ ఫర్నిచర్ అన్నది ఇండియా మైండ్ సెట్ కి సెట్ అవ్వలేదు. అండ్ డిఐవై వర్సెస్ ఫుల్ సర్వీస్. వెస్టర్న్ కంట్రీస్ లో డిఐవై కల్చర్ పాపులర్ అయినట్టు ఇండియాలో ఫుల్ సర్వీస్ డిమాండ్ ఉంటుంది. కస్టమర్స్ కి తన ప్రోడక్ట్ అసెంబుల్ చేసుకోవడం కష్టమైపోతుంది. లోకల్ క్రాఫ్ట్స్ మ్యాన్ కాంపిటీషన్. ఇండియాలో స్కిల్డ్ క్రాఫ్ట్ మ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కస్టమైజ్ ఫర్నిచర్ ని రీజనబుల్ ప్రైస్ లో అందించడం వల్ల ఐకియాకి స్ట్రాంగ్ కాంపిటీషన్ అనిపిస్తుంది. ప్రైజింగ్. ఐకియా ఎఫెక్టబుల్ గా ఉన్నప్పటికి కూడా ఇండియాలో ప్రైజింగ్ ఎక్కువ అనిపిస్తుంది. లోకల్ ఫర్నిచర్ మేకర్స్ మోర్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అందిస్తారు అండ్ ఆ ప్రైస్ కస్టమర్స్ కి నచ్చుతాయి. కాంప్లెక్స్ సప్లై చైన్. ఇండియాలో జియోగ్రఫీ అండ్ కల్చరల్ డైవర్సిటీ వల్ల సప్లై చైన్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఐకియా గ్లోబల్ మోడల్ ఇక్కడికి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. చివరికి వస్తే ఐకియా ఇండియాలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ మార్కెట్ డైనమిక్స్ ని అండర్స్టాండ్ చేయడం గ్లోబల్ బిజినెస్ కి చాలా ఇంపార్టెంట్.